పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు. చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్. ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన న్యాయస్థానం. కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తెస్తాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నిబంధనలు అమలు చేస్తామన్న పొన్నం. చట్టాన్ని కఠినం చేస్తూనే రవాణా శాఖ ఆదాయాన్ని పెంచుతామన్న మంత్రి. హైదరాబాద్ పబ్స్ పై కొనసాగుతున్న ఎక్సైజ్ దాడులు. 5 ప్రధాన పబ్బులపై ఏకకాలంలో తనిఖీలు. డ్రగ్స్ వినియోగించిన 4 అరెస్ట్. నంద్యాల జిల్లా నందికొట్కూరు శాలు బి హత్య కేసుపై దర్యాప్తు. పగ తీర్చుకునేందుకు మహిళను హతమార్చిన నిందితులు. 6గురిలో 5గురిని పట్టుకున్నామన్న ఆత్మకూరు డీఎస్పీ. మిగిలిన వారిని కోర్టు ముందు హాజరుపరుస్తామని వెల్లడి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గుడి దొంగల అరెస్ట్. కూతురుతో కలిసి చోరీ చేస్తున్న గంపల లక్ష్మి. రాత్రిపూట గ్యాస్ సిలిండర్ల దొంగతనం. అనంతపురం జిల్లా వజ్రకరూరు కొనకొండలలో ఉద్రిక్తత. మంచినీటి కోసం స్థానికుల రాస్తారోకో. నెల రోజులుగా మంచినీటి సరఫరా చేయడం లేదని ఆగ్రహం. కొనసాగుతున్న బుడమేరు వాగు గండి పనులు. ఇప్పటికే 3 గండ్లను పూడ్చివేసిన అధికారులు. గండిపడిన ప్రాంతాల్లో కట్టను మరింత బలోపేతం చేస్తున్న అధికారులు. పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడ జిల్లాలో తాండవ జలాశయానికి వరద పోటు. 1200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. అల్లూరి జిల్లా కొయ్యూరులో కొట్టుకుపోతున్న తాత్కాలిక కల్వట్టులు. పి మాకవరం ఎం మాకవరం మధ్యలో ఘటన. చింతపల్లి కేడీపేటకు నిలిచిన రాకపోకలు. కరీంనగర్ జిల్లాలో కాకతీయ కాలువకు నీరు విడుదల. ఎల్ఎండికి భారీగా నీరు చేరడంతో దిగువకు విడుదల. రాజస్థాన్ ఉదయ్పూర్లో హైటెన్షన్. మహిళపై దాడి చేసిన చిరుతపులు. ఆగ్రహంతో హైవేను ముట్టడించిన స్థానికులు. కోల్కతాలో రిక్షా కార్మికుల నిరసన. వైద్యురాలిపై అత్యాచారానికి వ్యతిరేకంగా ఆందోళన. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఈ నెల 14 నుంచి జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు.